டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு మగిழுங்கள். హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో ఇక్కడ ఏంటంటే మనకి టైం పీరియడ్ ఆఫ్ ఎ సోప్ బబుల్ ఈస్ టీ అని చెప్పేసి అన్నాడు. సో అదేంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ పి, డెన్సిటీ డి అండ్ సర్ఫేస్ టెన్షన్ ఎస్ అని చెప్పేసి అంటున్నాడు. సో అప్పుడు రిలేషన్ ఫర్ టీ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్లీ టైం పీరియడ్ టీ. టైం పీరియడ్ టీ అంటే నథింగ్ బట్ ద టైం టేకెన్, అంటే బబుల్ అనేది, సోప్ బబుల్ అనేది, సో అది ఆసిలేట్ అవుతున్నప్పుడు దాని టైం పీరియడ్. సో టైం పీరియడ్ డైమెన్షన్స్ వచ్చేసి సింపుల్గా T⁻1. ఓకే, అండ్ దెన్ ప్రెషర్ విషయానికి వస్తే ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో ప్రెషర్ డైమెన్షన్స్ ఒకవేళ మనం చూసుకున్నట్లయితే M⁻1, L⁻−1, T⁻−2 అనమాట. అండ్ దెన్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డెన్సిటీ రో అనుకోవచ్చు, లేకపోతే వాడు ఇక్కడ డి అన్నాడు కాబట్టి లెట్ us కన్సిడర్ డి ఇట్ సెల్ఫ్. ఓకే, సో రో ఆర్ డి ఈజ్ నథింగ్ బట్ దాని యూనిట్స్ M⁻1, L⁻−3. అండ్ ఫైనల్లీ సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అనమాట. ఓకే, సో దాని నుంచి సర్ఫేస్ టెన్షన్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది వచ్చేసి నాకు ఏంటంటే M⁻1 T⁻−2 వస్తుంది. సో ఐ నీడ్ టు ఫైండ్ ఎ రిలేషన్ ఫర్ టీ టైం పీరియడ్. సో లెట్ మీ అజ్యూమ్ టీ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఫస్ట్లీ ప్రెషర్. ఓకే, సో ప్రెషర్ పవర్ ఏ, ఆ తర్వాత డెన్సిటీ పవర్ బి, అండ్ ఫైనల్లీ సర్ఫేస్ టెన్షన్ పవర్ సి అని చెప్పేసి. సో ఈ రిలేషన్ అనేది కరెక్ట్ అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షనలీ రెండు మ్యాచ్ అవ్వాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ T⁻1 అండ్ డైమెన్షన్స్ ఆఫ్ పి ఇందాకే రాసుకున్నాం. సో M⁻1, L⁻−1, T⁻−2 హోల్ పవర్ ఏ, dimensions of D M⁻1, L⁻−3 whole power B, dimensions of S M⁻1, T⁻−2 whole power C. ఓకే, సో ఇక్కడ నేను యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఫండమెంటల్ యూనిట్స్ వాటి డైమెన్షన్స్లో పవర్ వాల్యూస్ని ఈక్వేట్ చేస్తాను. సో M ఇక్కడ లేదు కాబట్టి ఇట్ ఈస్ 0. సో 0 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ, 1 ఇంటూ బి, సో ప్లస్ బి, 1 ఇంటూ సి ప్లస్ సి. సో A ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అనమాట. ఓకే, అండ్ దెన్ నేను ఎల్ డైమెన్షన్స్ ఈక్వేట్ చేస్తాను. ఎల్ కూడా ఇక్కడ లేదు కాబట్టి 0 ఈక్వల్ టు -1 ఇంటూ ఏ, దట్ ఈజ్ -A. ఓకే, అండ్ -3 ఇంటూ బి, దట్ ఈజ్ -3b. ఓకే, సో -A -3b ఈక్వల్ టు 0 అనమాట. అండ్ ఫైనల్లీ టైమ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఈక్వేట్ చేస్తాను. సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ 1. సో 1 ఈక్వల్ టు -2 ఇంటూ ఏ, -2a, ఇక్కడ -2 ఇంటూ సి, -2c అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దేర్ఫోర్ ఇందులో నుంచి మనకి ఒక రిలేషన్ అనేది రావాలి, ప్రాపర్ రిలేషన్ అనేది రావాలి అంటే ఏం చేయాలి నేను? ఓకే, సో నథింగ్ బట్ నేను ఏం చేస్తాను అంటే స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -a అనేది ఉంది, దీని నుంచి ఐ కెన్ రైట్ a ఈజ్ ఈక్వల్స్ టు -3b అని చెప్పేసి. ఓకే, a ఈజ్ ఈక్వల్స్ టు -3b. సో అది తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు 0 ఈక్వల్ టు -3b ప్లస్ b ప్లస్ c. సో 0 ఈక్వల్ టు -2b plus c, indicating that I'll be getting c value equal to 2b అనమాట. ఓకే, సో ఇక్కడ అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, అంటే a వాల్యూ అండ్ c వాల్యూ నాకు b వచ్చేస్తుంది. సో 1 is equals to -2 ఇంటూ a వాల్యూ వచ్చేసి -3b, -2 ఇంటూ c వాల్యూ వచ్చేసి 2b. సో 1 is equals to minus into minus plus 3 2 is 6. సో 6b -2 ఇంటూ 2 4b. సో అందులోంచి నాకు ఏంటంటే 1 ఈక్వల్ టు 2b వస్తుంది, ఇండికేటింగ్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అనమాట. ఓకే, సో b ఈక్వల్ టు 1/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, నాకు a ఈజ్ ఈక్వల్స్ టు -3/2 వస్తుంది. అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1/2, దట్ ఈస్ నథింగ్ బట్ c వాల్యూ వచ్చేసి నాకు 1 వస్తుంది. ఓకే, సో నా రిలేషన్ ఏంటి? t ఈజ్ ప్రపోర్షనల్ టు p పవర్ a, d పవర్ b అండ్ ఫైనల్లీ s పవర్ c అనమాట. సో నాకున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే t ఈజ్ ప్రపోర్షనల్ టు p పవర్ 1/2. ఓకే, సారీ p పవర్ 1/2 కాదు, అది p పవర్ a కదా. a వాల్యూ వచ్చేసి నాకు -3/2 వచ్చింది. సో p పవర్ -3/2, d పవర్ 1/2,
ఎస్ పవర్ 1 అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్ ఫర్ టైమ్ పీరియడ్ విత్ రెస్పెక్ట్ టు pressure density and surface tension. So T is proportional to P power minus 3 by 2, D power 1 by 2 and S power 1. So options నేను ఒకవేళ చూసుకున్నట్లయితే, so T is proportional to P power minus 3 by 2, D power 1 by 2 and S అంటే S power 1. So second option matches. Second option is the right answer.